జనాభా ఎంత? మన మన ఊరు గ్రామ జనాభాకి ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ ఉన్నాయి, మనం తాగడానికి సరిగ్గా నీళ్ళు రావడం లేదు. మన ఊరి గ్రామ జనాభా ఎంత? ఒక మనిషికి ఎన్ని లీటర్లు వాటర్ కావాలి? అట్లా మనకు గ్రామానికి సరిపోయే వాటర్ ఎంత మనకు వస్తున్నదంట. అందులో వచ్చి ఈ ఈ మంచినీళ్ళు వాటరు ఎక్కడెక్కడ పైప్ లైన్ పోతున్నాయి, ఏ ఏరియాకి పోతున్నాయి, ఏ ఏరియాకి పోవడం లేదు, అది కూడా టోటల్ ఓటర్లు వచ్చేసి 2800 ఓటర్లు. జనాభా వచ్చేసి 2011 లెక్కల జనాభా ప్రకారము 11 లెక్కల ప్రకారం దాదాపు 2800 చిల్లర ఉంది. కాబట్టి అప్పటితో ఇప్పుడు పోలిస్తే ఆనాటి జనాభాను అనుగుణంగా గ్రామంలోకి నీటి కనెక్షన్, నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా అంటే పెరిగిన జనాభాకి అనుగుణంగా పైప్ లైన్లని శాంక్షన్ చేయించింది జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయించిన. అయితే ఆ జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ అయినటువంటిది కొంతవరకు పైప్ వేసి గ్రాంట్ రాకపోవడం వల్ల కొంచెం క్లోజ్ చేసినాడు. రీసెంట్గా గ్రాంట్ కూడా వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించి పనులు కూడా పూర్తయిపోతాయి. మీరు అడిగిన క్వశ్చన్కి ఒక వ్యక్తికి రోజుకి 55 లీటర్ల నీళ్లు మనం కనీసం ఇవ్వాలా. అయితే మన ఊరికి నెమల్కల్ స్కీమ్ అనే అక్కడ పీడబ్ల్యూ స్కీమ్ నుంచి సిబిడబ్ల్యూ స్కీమ్ నుంచి మనకి నీళ్ళు వస్తాయి. దాదాపు ఈ స్కీమ్కి 12-13 విలేజ్లు ఉన్నాయి. అంటే దాదాపు మనం ఎక్కడ దొడ్డనికి రావుతల నుంచి నీళ్లు మనకు సప్లై రావాలా, ఎక్కడ సలకలకొండ లాస్ట్ విలేజ్. అయితే నీళ్ళు అనేటివి పైనుంచి మనం ఏదైనా ఫుల్ఫిల్గా మన ఊరికి కావాల్సిన నీళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మనది. ఆల్రెడీ ఈ విషయం మీద ఆర్డబ్ల్యూసిఈ సార్ కూడా దీని మీద మనకి ఇంకో సపరేట్ ఇక్కడ ఒక ఎస్ఎస్ ట్యాంక్ చేయించడానికి దీని మీద ఈ లోకల్గా ఉండే ఏరియా పైన అంటే ఈ బైచిగేరి, సలగలకొండ, ఈ బసరకోడు ఈ ప్రాంతాలకు సపరేట్గా ఒక ఎస్ఎస్ ట్యాంక్ రూపంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వీటిపైన ఒకటి కూడా ప్రపోజల్ బయట పంపించడం జరిగింది. అది త్వరలో అక్కడ నుంచి ఏమైనా శాంక్షన్ ఆర్డర్ వస్తే సార్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు సిబిడబ్ల్యూ స్కీమ్తో పాటు మన విలేజ్కి 8 బోర్ల నీళ్లు యూజ్ చేస్తున్నాం. కాబట్టి 8 బోర్ల నీళ్లు అన్ని ఏరియాలకు కవర్ చేయడానికి పైప్ లైన్ సప్లై కనెక్షన్ కొన్ని ఏరియాలకు లేనందున అది జల్ జీవన్ మిషన్ కింద వేయించారు. అయితే ఆ జల్ జీవన్ మిషన్ కింద వేయించినటువంటి ఆ పైప్ లైన్ పూర్తి కాలేకపోవడం వల్ల దానికి కనెక్షన్ వేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అది విషయము. ఇంకొకటి ఏంటంటే మనకి బోర్లు ఏదైనా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోవడం వల్ల 1.5 ఇంచ్ వచ్చే నీళ్ళు ఇప్పుడు ఏమైపోతుంది అంటే 1 ఇంచ్ నీళ్ళు వస్తాయి. అంటే సఫిషియెంట్గా నీళ్లు కింద ఉన్నప్పుడు మనకి పైకి తీసుకోవడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా ఏం చేయాలంటే నీళ్లు ఎక్కువగా వృధా చేయకుండా మనతో పాటు మన పక్కన ఉండే వాళ్ళకు కూడా చెప్పి మన అవేర్నెస్ కలిగిస్తే నీళ్ళను కూడా మనం పొదుపుగా వాడుకోవడానికి వీలవుతుంది. అందరం నీళ్లు సఫిషియెంట్గా వాడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. మనకు మంచినీళ్ళు తాగడానికి సిబిడబ్ల్యూ స్కీమ్ మనకు పైనుంచి రావడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ నీళ్ళు వచ్చినాయంటే సప్లై పెట్టడానికైనా మనకేం ఇబ్బంది లేదు. అది మన చేతుల్లో లేదు. బయట నుంచి నీళ్ళు వస్తే ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి నీళ్లు సఫిషియెంట్గా ఇవ్వడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ఇప్పుడు నీళ్లు సప్లై పెట్టుకోవడానికి మనకి ఎన్ని ట్యాంకులు ఉన్నాయి సార్? ఎన్ని లీటర్లు ట్యాంకులు ఉన్నాయి సార్ మన గ్రామానికి? మన గ్రామానికి ఒకటి ఓహెచ్ఎస్